వ్యాపారం పర్లేదు. ఈ మధ్యకాలం టమాటాల రేట్ల మూలన కొద్దిగా వ్యాపారాలు సమ్మగిలిపోయి. ఎందుకు టమాటా ఒక్కసారిగా 80, 100 ఇలా వెళ్తాయి గల కారణం ఏంటన్నా? టమాటాలు మదనపల్లి అకాల వర్షాల మూలన టమాటాల రేట్లు పెరిగినాయి. పై మార్కెట్లు బాగా రేజ్గా ఉన్నాయి. మన లోకల్ టమాటాలు తక్కువ మూలన ప్రతి ఒక్కళ్ళు అక్కడ మదనపల్లి టమాటాలు తెచ్చుకోవడం మూలన మనకి మన స్టేట్ మొత్తం మీద ఒక మదనపల్లి మార్కెటే టమాటాలు మనకి అనుకూలంగా దొరికేది. దాని మూలన అక్కడ అకాల వర్షాల వల్ల టమాటా రేట్లు పెరిగినాయి. మేము ప్రస్తుతం వచ్చేది 75 రూపాయలు 80 రూపాయలు అమ్ముతున్నాం. అంటే మీకు ఎంత పడింది కిలో? మీరు ఎంత కొన్నారు? మాకు 70 రూపాయలు పైన పడితే 80 రూపాయలు 75 రూపాయలు అమ్ముతున్నాం. టమాటా మీద మాకు లాభాలు ఎక్కువ రావు. దాని అసలు టమాటా సొమ్ము చేసుకోవడం, మిగతా కూరగాయలు రూపాయలు 2 రూపాయలు చూసి అమ్ముకోవడం. టమాటా ఒక్కటే ఇలా రేటు పెరిగిందా లేకపోతే మిగతా కూరగాయలు కూడా ఏమైనా పెరిగినాయా? మిగతా కూరగాయలు నార్మల్ రేట్లో ఉన్నాయి. ఒక టమాటా మిర్చి కొద్దిగా రేటుగా ఉన్నాయి. మరి టమాటా ప్రతి ఒక్కరికి కావాల్సిన కూరగాయే కదా, ఇలా రేటు పెరిగింది. మరి మీకు గిట్టుబాటు అవ్వదు. మీరేమన్నా ప్రభుత్వం నుంచి ఏమైనా కోరుకుంటున్నారా లేకపోతే ఇలా? ప్రభుత్వం స్పందించే మధ్య తరగతి వాళ్ళకి అనుకూలంగా రేట్లు దొరుకుతాయి. మరి ఇప్పుడు టమాటా 80, 100 అమ్ముతున్నారు, కొంటున్నారన్న జనాలు? పర్లేదు. కిలో కొని 1/2 కిలో కొనుక్కున్నారు, 2 కిలోలు 1/2 కిలో కొనుక్కున్నారు. అది తగ్గించుకొని వాడుకుంటున్నారు. అంత అంతమించి ఏం లేదు. ఒక టమాటా అనే రేట్ ఇలా ఉందా లేకపోతే మిగతా కూరగాయల రేట్లు కూడా? మిగతా కూరగాయలు డౌనే. బెండకాయ 20 రూపాయలు, వంకాయ 20 రూపాయలు, దోసకాయ 20 రూపాయలు, దొండకాయ 20 రూపాయలు, అన్ని చౌకే. ఒక టమాటా గిరాకీ. మిర్చి కూడా తగ్గిపోయింది. మిర్చి కూడా డౌనే. టమాటా ఇప్పుడే ఇలా పెరిగింది, అంత ముందు గతంలో ఏమైనా పెరిగింది? 10 సంవత్సరం పెరుగుతాయి మనకి. 10 సంవత్సరం వర్షాకాలం పెరుగుతాయి. అది వర్షాకాలం పెరిగింది మనకి. అది ఇప్పుడు టమాటా రేట్లు ఇప్పుడు వర్షాకాలం వస్తే టమాటా రేట్లు పెరుగుతున్నాయి అంటే ఒక్కోసారి పెరుగుతాయి, ఒక్కోసారి తగ్గుతాయి. కూడా ఉంటాయి. తగ్గుతాయి. అది ఇప్పుడు ఒకటే రకంగా ఉండవు. ఒకసారి పెరుగుతూ ఉంటే తగ్గుతూ ఉంటాయి. ఇవాళ ఈ రేట్ ఉంటే రేపు వాళ్ళ తగ్గొచ్చు. ఒక 30 రూపాయలతో 60 అయినాయి ఒకసారి. ఎలా అనిపిస్తుంది అంటే ఏం చేస్తాము, మాలాంటి వాళ్ళం అంటే కొంటాం. ఎంత కొన్నావు కిలో టమాటాలు? 60 రూపాయలండి. తగ్గినప్పుడు తగ్గినట్టే కొంటున్నాం, పెరిగినట్టు కొంటున్నాం. ఇంకా అందుకంటే ఏం చేస్తామండి. టమాటా కొన్నారా? టమాటా కొన్నాం. ఎంత కొన్నారు కిలో? 80 రూపాయలు. 80 రూపాయలు అంటే కిలో టమాటా ఏమనిపిస్తుంది మీకు? మీకు చాలా రేట్ బాగా ఉంది. పళ్ళుగా ఉన్నాయి రేట్లు. మరి వాయన వల్ల దేని వల్ల మరి రేట్లు చాలా ఉన్నాయి. కొనాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు సాగాలంటే ఎట్లా రేట్లు పెట్టి ఏం కొంటావు? కిలో కొనాల్సిన 1/2 కిలో కొంటున్నాం. దానివల్ల దానికి చాలా కష్టంగా ఉంది. ఒక్కసారిగా టమాటా రేట్లు 70, 80, 90, 100 ఇలా అమ్ముతున్నారు. ఏంటి ఒక్కసారిగా రేటు పెరగడానికి గల కారణం ఏంటి? ఈ వర్షాల కారణంగా పంట అంతా నష్టపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికి పంట లేదు మనకు. లోకల్లో కూడా మనకు అందుబాటులో లేదు. మన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు తెప్పిస్తున్నారు. ఈ రోజు మనకి వచ్చినాయి ఒక 116 బాక్సుల వరకు వచ్చినాయి మన గుంటూరు వరకు. అవి మనం 49 రేటు పెట్టి అమ్మిస్తున్నాం. ఇట్లానే డైలీ వస్తాయి కాబట్టి మనకి అందుబాటులోనే ఉంటాయి. ధరల్లోనే ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి. ఒక టమాటా రేటు పెరిగిందంటారా లేకపోతే మిగతా కూరగాయల రేట్లు కూడా? ఈ వర్షానికి అన్ని కూరగాయల రేట్లు అలాగే ఉంటాయి. కానీ మనకి ఎక్కువగా టమాటా అవసరం కాబట్టి టమాటా గవర్నమెంట్ నుంచి తెప్పిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.